వాళ్ళు ఎదుగుదల చూసుకోవాలంట. ఏంది అది నాకు అర్థం కాలే. ఎవడి సొమ్ము ఎవడు చూడాలా, ఎవడు సొత్తు ఎవడు పంచాలా, ఏంది అసలు అది? అదే కదా, నువ్వెవడు అసలు? అది నీకేంటి సంబంధం? దాంట్లో ఒకవేళ ఇచ్చాడు అనుకో, అది వాడిష్టం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నేను ఒక కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నా, వాళ్ళ బాగోగులు చూడాలనుకుంటున్నా, ఆ క్రెడిట్ నాకు ఈ మధ్యలో నువ్వు కొట్టుకుపోవడం ఏంటి? అంతే కదా. ఇదివరకు నువ్వు ఆ జన్మభూమి శ్రమదానం అనేది కథలు చెప్పాము. అప్పుడేంటి, వాళ్ళ స్కూల్కి వాళ్ళ పేరు రాయడం ఏదో అన్న చెప్పాం కనీసం. ఇప్పుడు అది కాకుండా డబ్బులేమో ఆడివ్వాలట, బాగు చేయడం వాళ్ళని చూసుకోవాలట, వాడు బాగున్నా బాగోపోయినా బాగున్నారని వీళ్ళు పేపర్లో రాస్తారట. ఇక్కడ సంబంధం ఏమో ప్రభుత్వానికి ఇవ్వాలట క్రెడిట్. ఏం లెక్క ఇది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇంకోటి వాళ్ళని బలవంత పెడతారా, వేధిస్తారా, ఇసిగిస్తారా? సరే, నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ సానుభూతి పరులైనటువంటి వ్యాపారులు ఇస్తే చేయండి, అదేదో దాతృత్వం, హ్యాపీ, సంతోషం, కొంతమంది అన్న బాగుపడతారు, చేసుకుందాం. అది ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఒక క్యాన్సర్ వస్తుంది, 10 లక్షలు 50 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడా ఈ మార్గదర్శి? వాళ్ళ ఇంట్లో మందు కొట్టేసి ఉంటాడు ఆయన రోజు, వాళ్ళ ఇంటిని పోషించుకోడు, వాళ్ళ ఇంటి ఖర్చులను నువ్వు పెట్టుకుంటావా? నెలకు ఒక 50,000 రూపాయలు, 30, కనీసం 20-10,000 అవుతుందిగా, నువ్వు పెట్టుకుంటావా? ఆ పిల్లలకి సంబంధించి రేపు పొద్దున ఇంటర్మీడియట్లో పెద్ద దాంట్లో ఏది 10th క్లాస్ దాకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలనుకుంటాను, నెలకు 1,00,000 రూపాయలు ఫీజు అవుతుంది, కడతాడా? ఏడాదికి 1,50,000 2 లక్షలు ఉంటుంది కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అట్లాంటి వాటికి 2 లక్షలు 3 లక్షలు అవుతుంది, కడతావా? లేకపోతే వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే టెక్స్ట్ బుక్లు నువ్వు ఫ్రీగా ఇస్తావా? అది కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇంక